హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లేటెస్ట్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో మీ ముందు రావడం జరిగింది. సో ఈ రోజు కూడా మార్కెట్లో వీక్నెస్ కంటిన్యూ అయింది ఫ్రెండ్స్. సో మీరు చూస్తే కనుక ఈ రోజు కూడా నిఫ్టీ 100 పాయింట్స్ నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది, 108 పాయింట్స్. సో 16,500 బార్డర్ కింద జస్ట్ 16,500 లెవెల్లో నిఫ్టీ క్లోజింగ్ అనేది మనం చూసాం అనమాట. అయితే దీనికి రీజన్ మీకు క్లియర్గా అర్థమవుతుంది కదండి స్క్రీన్ మీద. సో ఎఫ్ఐఐస్ 6,600 కోట్లు సెల్లింగ్ చేయడం జరిగింది, డిఐఐస్ 4,800 కోట్లు బై చేసినప్పటికీ కూడా ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ వలన సో మార్కెట్లో సో క్లియర్గా వీక్నెస్ అనేది మనకు కనిపించింది అనమాట అండి. సో మార్కెట్స్ ఇంకా 200 డేస్ పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో దాని కిందే ట్రేడ్ అవుతున్నాయి. నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది ప్రీవియస్ వీడియోస్లో కూడా, రైట్. సో యాజ్ లాంగ్ యాజ్ ఇది కింద ట్రేడ్ అయినంత వరకు ఓకే, సో వీక్నెస్ అనేది ఉంటుంది అనమాట అండి. సో వన్స్ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ పైన క్యాండిల్స్ ఫామ్ అయ్యి క్లోజ్ అవుతుంటే మనం అప్పుడు బిలీవ్ చేయాలన్నమాట అండి. సో మార్కెట్ కొంచెం బాటమ్ అయింది, రివర్స్ అవ్వచ్చు అని చెప్పి పాసిబిలిటీ. సో టిల్ దెన్ మనం కొంచెం వీక్నెస్ ఉంది కాబట్టి సో అగ్రెసివ్ బయింగ్ అది చేయకుండా ఓన్లీ సెలెక్టెడ్ క్వాలిటీ మిడ్ అండ్ లార్జ్ క్యాప్ స్టాక్స్లో మాత్రం మంచి బయింగ్ ఉందన్నమాట అండి. సో స్టాక్స్ మూమెంట్ కనిపించింది, బట్ అవి కూడా ఎంతవరకు సస్టైన్ అవుతాయి ఏంటి చెప్పడం కష్టం అనమాట అండి. ఎందుకంటే సినారియో ఉక్రెయిన్ రష్యా విషయం అనేది ఇంకా మనకి వాళ్ళిద్దరూ ఒక ఒప్పందానికి వచ్చినట్టుగా ఎక్కడ కనిపించలేదు, సిగ్నల్స్ ఏం రాలేదు కదా. సో ఒకవేళ అది ఆ ఇష్యూ సెటిల్ అవ్వనంత వరకు ఈ అన్సర్టెనిటీ అనేది మార్కెట్లో కంటిన్యూ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట అండి, రైట్. సో నిఫ్టీకి సంబంధించి మనం అనుకున్నాం, ఆల్రెడీ డిస్కస్ చేసాం, లెవెల్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ సపోర్ట్ లెవెల్స్ సేమ్ అవే అనమాట అండి. సో 16,850 రెసిస్టెన్స్ అండ్ 16,240 సపోర్ట్ కింద సో షార్ట్ టర్మ్కి యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి, రైట్. సో ఇది నిఫ్టీకి సంబంధించి. అయితే బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి చూస్తే కనుక సో బ్యాంక్ నిఫ్టీ కూడా వీక్గానే ఉందన్నమాట అండి. ఈవెన్ నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఇంకా వీక్గా కనిపిస్తుంది అనమాట అండి. సో ఈ క్లౌడ్ వాక్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. నేనైతే ఈ లైన్స్ రిమూవ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు కన్ఫ్యూజ్ అవుతారని. సో ఎందుకంటే ఈ లైన్స్ నేను ముందే డ్రా చేయడం జరిగింది కదా. సో ఎక్స్పాండ్ అవుద్దని చెప్పి స్క్వీజ్ వచ్చిన తర్వాత అగ్రెసివ్ మూవ్ రావచ్చు పైకి కానీ కింద కానీ చెప్పి మనం అనుకోవడం జరిగింది. సో అగ్రెసివ్ మూవ్ అనేది కిందకి మనకి రావడం జరిగింది అనమాట అండి. సో బ్యాండ్ వాక్ అంటారు అన్నమాట ఇది. సో క్యాండిల్స్ ఈ లోయర్ బ్యాండ్ మీద సో ప్రజెంట్ కిందకి మనకి కనిపిస్తుంది అనమాట అండి. సో బ్యాండ్ వాక్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట, రైట్. సో అయితే ప్రీవియస్ క్లోజ్ కంటే బాగా డెసిసివ్గా బ్యాంక్ నిఫ్టీ కింద క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ చెప్పాను కదండి, స్లోగా బ్యాంక్ నిఫ్టీ అనేది ఓవర్ సోల్డ్ జోన్స్లోకి వెళ్ళిపోవడం జరిగింది. బట్ ప్రజెంట్ స్టిల్ ఇంకా నెగిటివ్ అనమాట అండి. స్టిల్ ఇంకా వీక్నెస్ కనిపిస్తుంది మా బ్యాంక్ నిఫ్టీలో. సో ఇంకా కరెక్షన్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి ఫ్రెండ్స్, రైట్. సో అదేవిధంగా గ్లోబల్ ఫ్రంట్లో తీసుకుంటే గ్లోబల్ ఇండిసెస్ అన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి అనమాట అండి. ఎక్సెప్ట్ మీరు చూస్తే కనుక డాక్స్ యాక్చువల్గా ఇందాక నేను చూసినప్పుడు 100 పాయింట్స్ నెగిటివ్ ఉందన్నమాట అండి, కొంచెం రికవరీ వచ్చింది. సో లెట్ అస్ హోప్ డాక్స్ కూడా కొంచెం టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద డే పాజిటివ్గా క్లోజ్ అయ్యి ఈరోజు అమెరికా మార్కెట్స్ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతాయి కనుక, రైట్. సో మళ్ళీ కొంచెం రికవరీ అనేది మనం చూడొచ్చు అనమాట అండి. సో అయితే ఈరోజు ఫస్ట్ వీక్ ఎక్స్పైరీ ఆల్రెడీ కంప్లీట్ అవ్వడం జరిగింది. సో బట్ నార్మల్ డల్ ఎక్స్పైరీ అని చెప్పాలన్నమాట అండి, ఓకే. సో మైనర్ వాలటైలిటీ అనమాట, మరీ ఎక్స్ట్రీమ్ వాలటైలిటీ కాకుండా సో కొంచెం మైనర్ వాలటైలిటీ ఉంది. బట్ ఓవరాల్గా సో మార్కెట్లో మాత్రం స్ట్రెంత్ అయితే లేదు. మార్కెట్ హోల్డ్ అవ్వడానికి కొంతవరకు ట్రై చేయడం జరిగింది. సో 16,600 లెవెల్లో కొంత సపోర్ట్ హోల్డ్ అవ్వడం జరిగిందనమాట అండి. బట్ అది అల్టిమేట్గా టువర్డ్స్ ఆఫ్టర్నూన్ మళ్ళీ అది బ్రీచ్ అయిపోవడం జరిగింది. సో అల్టిమేట్గా సో 100 పాయింట్స్ డౌన్లో నిఫ్టీ క్లోజ్ అవ్వడం అనేది మనం అబ్జర్వ్ చేసాం అనమాట అండి, రైట్. సో అయితే ఈరోజు సెక్టర్ రొటేషన్ ఒకసారి చూసేద్దాం అనమాట అండి. ఈరోజు ఏ సెక్టర్ ఎలా పర్ఫామ్ చేసిందో చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది కదా. సో ఈరోజు అవుట్ పర్ఫామ్ చేసింది వచ్చి పిఎస్యూస్ అనమాట అండి. సో మెటల్స్ కూడా బాగా పర్ఫామ్ చేయడం జరిగింది. మోర్ ఓవర్ ఐటీ కూడా, సో ఐటీ కూడా ఇప్పుడు డిఫెన్సెస్ కదా, ఐటీలో కొంచెం మూమెంట్ వచ్చిందనమాట అండి. సో ఐటీ ఇండెక్స్ కొంచెం పికప్ అవడం అని మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. అయితే లీస్ట్ పర్ఫార్మింగ్ వన్స్ అగైన్ ఆటో అనమాట అండి. ఐ థింక్ నిన్న కూడా మనం చూసాం కదా. సో ఆటో సేల్స్ కొంచెం నెగిటివ్గా రావడం జరిగింది. లాస్ట్ మంత్ ఆటో సేల్స్ కొంచెం నెగిటివ్గా వచ్చినాయి అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే సో ఇవి కరెక్షన్కి గురవుతున్నాయి ఫ్రెండ్స్. అందువల్ల సో ఆటో స్టాక్స్లో వీక్నెస్ అనేది క్లియర్గా మనకి ఇక్కడ విట్నెస్ అవుతుంది. ఆటో స్టాక్స్లో కరెక్షన్ అనేది మనం మేజర్ స్టాక్స్ అన్నీ కూడా చాలా కరెక్ట్ అవుతున్నాయి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి, ఓకే. అండ్ ఇది కూడా సో 200 డేస్ పీరియడ్ మూవింగ్ యావరేజ్ డిసిసివ్గా బ్రేక్ అయిపోయి కింద ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి స్టిల్ ఇంకా వీక్నెస్ అనేది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి అనమాట అండి, రైట్. సో అయితే ఈరోజు స్టాక్స్ విషయానికి వస్తే కనుక ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ మన లైవ్లో షేర్ చేసిన ఒక స్టాకు, సో అది మెటల్ రిలేటెడ్. నేను ఓపెన్ చేద్దామని చూసాను, నెట్ ఓపెన్ అవ్వలేదు కదా. సో హిందాల్కో మీరు చూడొచ్చు అనమాట అండి. సో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అండ్ విత్ వెరీ గుడ్ వాల్యూమ్స్ అని చెప్పి నేను మీకు సో మండే లైవ్ స్ట్రీమ్లో షేర్ చేయడం జరిగింది. సో ట్యూస్డే అండ్ ఈరోజు మీరు చూడొచ్చు అనమాట అండి. సో ట్యూస్డే హాలిడే కదా. సో మనకి ఒకరోజు హాలిడే తర్వాత మళ్ళీ మీరు చూస్తే కనుక సో మార్కెట్స్ చాలా వండర్ఫుల్గా సో పెరగడం అనేది మనం అబ్జర్వ్ చేసాం ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు అనమాట అండి, రైట్.
సో, స్టాక్ ఇంకా స్ట్రాంగ్‌గానే ఉందన్నమాట అండి. సో, మంచి వాల్యూమ్స్ తోటి స్టాక్ పెరగడం అనేది మనం అబ్జర్వ్ చేసామన్నమాట. అయితే ఈరోజు వేరే ఒక స్టాక్ ఉంది ఫ్రెండ్స్. అది ఆల్రెడీ టార్గెట్ యాక్చువల్‌గా నేను ఎక్స్‌పెక్ట్ చేసిన టార్గెట్ రీచ్ అయింది. అయితే మన ఛానెల్ ఎవరైతే రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నారో మీ అందరికీ తెలుసన్నమాట అండి. ఇది కొంచెం లాంగ్ బ్యాక్ నేను ఇవ్వడం జరిగింది. సో, ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ నేను అబ్జర్వ్ చేశానో అంటే మోర్ దాన్ లైక్ జూన్ లైక్ ఆగస్ట్, సెప్టెంబర్ అరౌండ్ సమ్‌వేర్ లాంగ్ బ్యాక్ ఇవ్వడం జరిగిందనమాట అండి. ఆల్మోస్ట్ 10 మంత్స్ తర్వాత. సో, ఇది టార్గెట్ రీచ్ అవ్వడం జరిగింది. సో, అయితే స్టాప్ లాస్ మాత్రం హిట్ అవ్వలేదనమాట అండి. కొంచెం లాంగర్ టర్మ్ టైమ్ ఫ్రేమ్ ఉన్న వాళ్ళకి సో, దీన్ని హోల్డ్ చేయమని చెప్పి నేను చెప్పడం జరిగిందనమాట అండి. సో, మీరు చూస్తే గనక సో, అల్టిమేట్‌గా ఈరోజు ఇది స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వడం జరిగిందనమాట అండి. సో, యాక్చువల్‌గా 900 బిలో సస్టైన్ అవ్వలేదు. 900 బిలో క్లోజ్ అవ్వకుండా మళ్ళీ ఒక కన్సాలిడేషన్ ప్యాటర్న్ వచ్చి తర్వాత అక్కడి నుంచి 970,000 తర్వాత హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ మళ్ళీ కొంచెం చిన్న పుల్ బ్యాక్ మళ్ళీ సో అల్టిమేట్‌గా సో నేనైతే షాడో జోన్ మీరు చూడొచ్చనమాట ఇక్కడ క్లియర్‌గా. సో ఇంచుమించు ఆ లెవెల్‌కి ఎగ్జాక్ట్‌గా సో ఇది నేను అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడం జరిగిందనమాట అండి. రైట్. సో అయితే వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో మీరు చూస్తే కనుక స్టాక్ ఇంకా వండర్‌ఫుల్‌గా బ్రేక్అవుట్ ఇచ్చినట్టుగా విత్ హ్యూజ్ వాల్యూమ్స్ తోటి కనిపిస్తుంది. అండ్ కైండ్ ఆఫ్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ అంటే కైండ్ ఆఫ్ రౌండింగ్ బాటమ్ కప్ అండ్ హ్యాండిల్ అనుకోవచ్చు అనమాట. ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ఏదైతే రేంజ్‌ని ఎక్స్‌పెక్ట్ చేశానో అది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో మీరు చూస్తే కనుక కప్ అండ్ హ్యాండిల్ కనిపిస్తుందనమాట అండి. సో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో అల్టిమేట్‌గా సో టార్గెట్ 1800 దాకా నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాననమాట అండి స్టాక్. బై కన్సిడరింగ్ వాల్యూమ్స్ ఇవి చూస్తే గనక సో 1800 దాకా స్టాక్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయన్నమాట అండి. రైట్. సో అయితే ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా అంటే ఎవరైతే ఆల్రెడీ ఎంటర్ అయ్యి ఉన్నారో మేబీ దే కెన్ హోల్డ్ పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకుని మేబీ దే కెన్ హోల్డ్. ఇప్పుడు ఎంటర్ అవుతే కొంచెం అగ్రెసివ్ బెట్ అవుద్దనమాట అండి. బట్ స్ట్రిక్ట్‌గా 1400 బిలో వస్తే ఒకవేళ స్టాప్ లాస్ ఎగ్జిట్ అయిపోవాలి. సో వండర్‌ఫుల్ మారుబోజు క్యాండిల్ ఆల్మోస్ట్ ఫుల్ బాడీ క్యాండిల్ తోటి సో ఈరోజు ప్రైస్ యాక్షన్ చాలా స్ట్రాంగ్ అనేది కనిపించడం జరిగిందనమాట అండి. రైట్. సో ఇది ఒక స్టాక్ ఫ్రెండ్స్ మీకు. సో నేను ఆల్రెడీ ప్రీవియస్‌గా మనం డిస్కస్ చేసిన స్టాక్ అనమాట అండి. అయితే ఈరోజు కొన్ని స్టాక్స్ ఉన్నాయన్నమాట అండి. కొత్త స్టాక్స్ కూడా నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. సో ఫస్ట్‌ది వచ్చి 2, 3 స్టాక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫస్ట్‌ది వచ్చి నహార్ పాలీఫిల్మ్స్ అనమాట అండి. సో నహార్ పాలీఫిల్మ్స్ మీరు చూస్తే కనుక సో మంచి హ్యూజ్ రన్అప్ అనమాట అండి. సో లాంగర్ టర్మ్ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే మీకు అర్థమవుద్ది. సో అంటే కైండ్ ఆఫ్ డార్బాక్స్ బాక్స్ థియరీ అనుకోండి లేదంటే ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అనుకోండి. సో మంచి బ్రేక్అవుట్ అనేది ప్రీవియస్‌గా మనకి లైక్ 260 లెవెల్స్‌లో రావడం జరిగిందనమాట అండి. సో తర్వాత నుంచి స్టాక్‌లో మంచి స్ట్రెంత్ అనేది పికప్ అవుతా సో మంచి రన్అప్ అనేది మనకి స్టాక్‌లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. రైట్. సో మీరు చూస్తే కనుక ఈరోజు ఇట్ పేడ్ న్యూ 52 వీక్ హై. సో కొత్త హైస్‌కి వెళ్ళడం జరిగింది. అండ్ ఇట్ ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది బ్రేక్ చేసి కూడా క్లోజ్ అవ్వడం జరిగింది. 480 లెవెల్స్‌లో ఉందన్నమాట అండి స్టాక్. 520, 530 లెవెల్స్‌కి ఈజీగా స్టాక్ వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పి నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను అనమాట అండి. ఎందుకంటే లుకింగ్ అట్ ద వాల్యూమ్స్ మీరు చూడొచ్చు అనమాట అండి. యాజ్ అండ్ వెన్ బయింగ్ వచ్చినప్పుడు హ్యూజ్ వాల్యూమ్స్ బయింగ్ వస్తున్నాయి. బట్ సెల్లింగ్ వచ్చింది మైనర్ ప్రాఫిట్ బుకింగ్ అనమాట అండి. సో అంటే సమ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ అక్యుములేటింగ్ అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అండి. ఎందుకంటే ఈవెన్ హయ్యర్ లెవెల్‌లో కూడా ఇంత హ్యూజ్ వాల్యూమ్స్ తోటి సో బయింగ్ వచ్చింది కాబట్టి సో ఈ స్టాక్ గురించి మీరు కొంచెం స్టడీ చేసి మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట అండి. రైట్. సో నెక్స్ట్ స్టాక్ వచ్చి ఫ్రెండ్స్ సో ఈరోజు నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నది రుషిల్ డెక్కర్ అనమాట అండి. ఓకే. రుషిల్ డెక్కర్ లిమిటెడ్ చూస్తే కనుక సో ఇది కూడా కొంచెం స్ట్రెంత్ ఈరోజు కనపరిచిందనమాట అండి. సో బట్ స్టిల్ బ్రేక్అవుట్ ఇంకా రాలేదు మనకి. ఓకే. సో మనం వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద బ్రేక్అవుట్ అంటే బ్రేక్అవుట్ రావడానికి మనం వెయిట్ చేయాలన్నమాట అండి. బ్రేక్అవుట్ కన్ఫర్మ్ అయిన తర్వాత సో అప్పుడు మీరు కావాలంటే పొజిషన్ తీసుకోవచ్చు. ఈ స్టాక్‌కి వచ్చి మీకు కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ అవుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట అండి. సో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అనేది డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనకి కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది. రేపు ఒకవేళ 450 లెవెల్స్‌లో కనుక క్లోజ్ అయితే 445, 50 లెవెల్స్‌లో క్లోజ్ అయితే స్టాక్‌లో అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఇది కూడా మీ వాచ్ లిస్ట్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. రైట్. సో ఈరోజు లాస్ట్ స్టాక్ అనమాట అండి. సో శారదా క్రాప్ కెమ్ మీరు చూస్తే కనుక శారదా క్రాప్ కెమ్ అనేది సో ప్రీవియస్‌గా ఆల్రెడీ ఐ థింక్ మనం డిస్కస్ చేసాం ఈ స్టాక్ గురించి. ప్రీవియస్‌గా ఎప్పుడైతే ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయిందో ఛానల్ బ్రేక్అవుట్ అయినప్పుడు సమ్‌వేర్ నేను షేర్ చేయడం జరిగింది. సో అయితే లాంగర్ టర్మ్ టైమ్ ఫ్రేమ్‌లో లైక్ మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో మీరు చూస్తే కనుక సో మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో స్టాక్ ఒక వండర్‌ఫుల్ రౌండింగ్ బాటమ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అనేది స్టాక్ 540 రేంజ్‌లో రావడం జరిగిందండి. 540 లెవెల్స్‌లో బ్రేక్అవుట్ వచ్చిందనమాట అండి. సో బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ప్రైస్ వండర్‌ఫుల్‌గా మూవ్ అవుతుందనమాట అండి. సో ప్రైస్ పైకి వెళ్ళిన తర్వాత కొంచెం నార్మల్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ రీటెస్టింగ్ మళ్ళీ ఆ లెవెల్ రీటెస్ట్ చేయడం జరుగుతుందనమాట అండి. మీరు చూస్తే కనుక స్టాక్ వచ్చి సో స్టాక్ 570 లెవెల్స్‌లో ఉందనమాట అండి. సో 520 లెవెల్స్ స్టాప్ లాస్ పెట్టుకొని మన టార్గెట్ 640, 650 పైన
మనం ఏం చేయొచ్చు అనమాట. సో అందువల్ల ఒక 40 రూపీస్ స్టాప్ లాస్, 100 రూపీస్ టార్గెట్ అనమాట అండి. సో రిస్క్ రివార్డ్ 1:2 వర్కౌట్ అవుతుంది కాబట్టి సో ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట అండి. అయితే లాంగ్ రిటర్న్ టైం ఫ్రేమ్ ఒకవేళ ఎవరైనా వెయిట్ చేయగలిగితే సో దాని రేంజ్ చాలా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చూస్తే కనుక 200-500 అంటే 300 లెవెల్స్ అంటే అరౌండ్ 800 లెవెల్స్ కూడా మీడియం టు లాంగ్ టర్మ్ అంటే మేబీ 6 మంత్స్ అవ్వచ్చు, 1 ఇయర్ అవ్వచ్చు లాంగ్ రిటర్న్ టైం ఫ్రేమ్లో. సో దెర్ ఈజ్ ఎ లైక్లీహుడ్ ఆ రేంజ్కి వెళ్ళి స్టాక్ పొటెన్షియల్ కనిపిస్తుంది అనమాట అండి, రైట్. సో అయితే మంచి బయింగ్ అనేది ఈ లెవెల్స్లో జరిగిందండి. 400-450 లెవెల్స్లో హ్యూజ్ అక్యుములేషన్, 400-500 లెవెల్లో స్టాక్ విత్ హ్యూజ్ వాల్యూమ్స్ తోటి జరిగింది. సో అదే లెవెల్స్లో మళ్ళీ బ్రేక్అవుట్ అయిన తర్వాత కొంచెం కన్సాలిడేషను, నార్మల్ ప్రాఫిట్ బుకింగ్ అనేది అగ్రెసివ్ సెల్లింగ్ కాదు. మీరు చూడొచ్చు వాల్యూమ్స్ లేవు కదా. సో అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ అవి ఇట్ ఈస్ పికింగ్ అప్ స్ట్రెంత్. సో మంచి బౌన్స్ అవుతుంది అనమాట ఇక్కడ నుంచి మళ్ళీ పైకి. స్టాక్లో మొమెంటం స్టార్ట్ అయింది కాబట్టి సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు చార్ట్ స్టడీ చేసి ఓకే సో మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట అండి, బై చేయాలనుకుంటే కనుక, రైట్. ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోదండి. అదేవిధంగా మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్ గురించి తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.